హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పేలాల పిండి ఎలా చేశాను, ఆ పేలాల పిండితోని లడ్డూని ఎలా చేస్తారో ఈరోజు వీడియోలో చెప్తాను. ఇంకా నా ఏకాదశి పూజ ఎలా చేసుకున్నానో కూడా చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను, చూడని వాళ్ళ కోసం మళ్ళీ చేస్తున్నాను. ఇంకా అందరిలాగానే నార్మల్గా పొద్దున్నే లేచేసి మన కార్యక్రమాలు ఉంటాయి కదా ఫస్ట్. ఇంకా ఈసారి అయితే నెమ్మదిగా చేసేసుకుందాం అనుకున్నాను పూజ. ఇంట్లో వాళ్ళ టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకొని నిమ్మలంగా పూజ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే చాలా డిస్టర్బ్ అవుతుంది కదా మనకి. మామూలు ఫెస్టివల్స్ అయితే మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి తినొచ్చు, కానీ ఇది ఫాస్టింగ్ ఫెస్టివల్ కదా, ఇంకా అట్లా అని చెప్పేసి ఒకరు ఫాస్టింగ్ ఉంటారు, ఒకరు ఉండరు, అట్లా అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేను 9:30కి స్టార్ట్ చేశాను పూజ. విగ్రహాలన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళు, చింతపండు వాటర్ వేసేసి నానబెట్టేసుకుంటాను. ఒక ½ గంట నానబెడితే అవి తెల్లగా అయిపోతాయి విగ్రహాలన్నీ. విగ్రహాలకైతే పితాంబరం అట్లాంటివి ఏం యూజ్ చేయను, ఓన్లీ దీపపు కొందులు అలాంటివి ఉంటాయి కదా ఇత్తడివి, వాటికి మాత్రం యూజ్ చేస్తాను. ఏ ఫెస్టివల్కైనా ముందు రోజే దేవుళ్ళన్నీ కడిగేసి నీట్గా పెట్టేసుకుంటాను, హడావిడి అవుతుందని చెప్పేసి. కానీ ఈరోజు స్కూల్ కూడా లేదు కదా అని చెప్పేసి ప్రశాంతంగా చేసుకోవచ్చు, వంట అంతా అయిపోయింది కదా అని చెప్పేసి. ఇక దేవుడికి సంబంధించిన విగ్రహాలు, ఫొటోస్ అన్నీ దేవుడి రూమ్లోనే క్లీన్ చేసుకుంటాను. 2 గిన్నెలు తెచ్చుకొని ఇక అందులో వేసేసి మళ్ళీ ఆ వాటర్, ఈ క్లీన్ చేసి పెట్టుకున్న వాటర్ మొత్తము నేను చెట్లకు పోసేస్తాను. దేవుడి రూమ్లో కిచెన్లోకి వచ్చామంటే అసలు టైమే తెలియదు, చకచక అయిపోతూనే ఉంటుంది. దేవుళ్ళందరినీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఈ వీడియో అయితే తీయలేదు, దేవుళ్ళకి బొట్లు పెట్టే వీడియో అది, ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది, అట్లా అని చెప్పేసి నేను వీడియో తీయలేదు. ఇంకా విష్ణుమూర్తిని మిడిల్లో పెట్టేద్దాం అనుకున్నాను ఈరోజు. ఇంకా దానికోసము బియ్యం వేసేసి ఒక గిన్నెలో ముగ్గేసుకొని ఇంకా విష్ణుమూర్తిని అలంకరించుకొని అందులో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం జొన్న పేలాలు ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇది ఏం చేయాలంటే ఒక 2 మినిట్స్ మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేయాలి. మొత్తం గిన్నె మొత్తం చాలా వేడెక్కిన తర్వాత ఇదిగా చూడండి, ఇలా వేయగానే అవి చిటపటలాడుతుంటాయి. ఇలా మనం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మొత్తము, ఇవన్నీ లో ఫ్లేమ్లో పెడితే రావు. అప్పటి వరకు మనము పాకం చేసుకొని లడ్డూల కోసం ప్రిపేర్ చేసుకుందాం. పేలపిండితోనే చేస్తారు ఇది. కొంచెం వాటరు, బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇలా మనకి వచ్చిన పేలాలన్నీ ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకొని మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను లడ్డూలు చేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ చేసుకొని స్నాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు పిల్లలందరూ తింటే. ఇప్పుడు మసులుతున్న పాకంలో 1 స్పూను నెయ్యి వేశాను. చూసారా ఎన్ని పేలాలు అయ్యాయి. దాన్ని ఇలా జల్లించుకొని పైనవన్నీ తీసేస్తున్నాను, ఎందుకంటే కింద జొన్నలు కొన్ని వేగని కూడా వస్తాయి కదా, అలా రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఇలా పైవి తీసుకుంటున్నాను.
ఇలా మొత్తం పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో బెల్లం పౌడర్ని కూడా వేస్తున్నాను నేను ఇందులో. మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకొని మిగతా పిండి అంతా నేను లడ్డూలు చేయడానికి యూజ్ చేస్తున్నాను. 2 యాలకులు తీసుకొని పౌడర్ చేసుకొని అందులో వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం. ఇంకా మిగతా పిండి ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇలా మంచిగా కలిపేసేసుకొని దీన్ని వేడి మీదనే ఉండలు చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిపోతే విరిగిపోయినట్టు గట్టిగా అయిపోతుంది అన్నమాట. దేవుడి దగ్గర అన్నీ రెడీ పెట్టేసుకొని దీపాలను వెలిగించుకున్నాను. దీపాలను వెలిగించేటప్పుడు అలాంటి ఫొటోస్ ఏం తీయలేదు నేను, ఎందుకంటే వీడియోస్ తీస్తే డిస్టర్బ్ అవుతుంది కదా మనకి, అట్లా అని చెప్పేసి. ఇంకా పూజ అనేది కొంచెం మనం పర్సనల్గా చేసుకుంటాం కదా, దేవుడి నామాలు అవన్నీ చెప్పుకొని, అదంతా చాలా లెంతీగా అయిపోతుంది వీడియో అని చెప్పేసి పెట్టలేదు. నా వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అంతే అండి. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.